జై శ్రీరామ్ అందరికీ. ఈరోజైతే చిలుకూరులో ఉన్న సురేష్ ఆత్మారాం మహారాజ్ ఇంట్లో స్నానాలు అని చేసుకొని స్వాములు భర్త స్వాములు అందరూ కలిసి గుడికి వచ్చాం. స్వాములు భర్త స్వాములు అందరం కలిసి శ్రీ చిలుకూరి బాలాజీ స్వామివారిని దర్శించుకోవడానికి అందరం ప్రదక్షిణలు చేశాక స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడే ఉన్న శివాలయంలో గురువుగారు పూజించే ఆ శివయ్యను కూడా మేము దర్శించుకోవడానికి వెళ్ళాం. మహాప్రాణదీపం శివం శివం మహుకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం. శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేఘనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతిహితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్షం మహాహర్షవర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం దం దం దడం దం దడం దం దడం దం ఢక్కానినాదనవతాండవాడంబరం తద్దిమ్మి తగదిమ్మి దిద్దిమ్మి దిమి దిమ్మి సంగీత సాహిత్య సుమకమలబంబరం ఓంకార హ్రీంకార శ్రీంకార ఐంకార మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం ఋగ్వేదమాద్యం యజుర్వేద వేద్యం సామ ప్రగీతం అధర్వ ప్రభాతం పురాణేతిహాస ప్రసిద్ధం విశుద్ధం ప్రపంచైక సూత్రం విబుద్ధం సుసిద్ధం నకారం మకారం సికారం బకారం యకారం నిరాకార సాకార సారం మహాకాల కాలం మహానీలకంఠం మహానందనందం మహాటాటహాసం జటాజూటరంగైక గంగా సుచిత్రం జ్వలద్పుత్ర నేత్రం సుమిత్రం సుగోత్రం మహాకాశభాగం మహాభానులింగం మహాభద్రువర్ణం సువర్ణం ప్రవర్ణం సౌరాష్ట్ర సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం ధర్మస్థల క్షేత్ర వరపరం జ్యోతిం
भाग्याय च शान्ताय च शौर्याय च योगाय च भोगाय च कालाय च कान्ताय च रम्याय च गम्याय च ईशाय च श्रीशाय च शर्वाय च सर्वाय च ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఆ రామయ్య అనుగ్రహం చేత రామ దీక్ష ఇదిగో ఇంతమంది ఇంకా కొంతమంది వాళ్ళ ఇంట్లో స్వామివారి యొక్క పీఠం పెట్టుకొని పూజా కార్యక్రమం చేస్తున్నారు. సన్నిధానం ఈరోజు అప్పుడే రెండో రోజు. నిన్న గీతా జయంతి సందర్భంగా వీళ్ళందరూ రామదీక్ష తీసుకోవడం జరిగింది. మన సంఘం శ్రీరామమఠం లంగర్ హౌస్ దగ్గర. ఎందుకంటే అత్యంత అద్భుతమైన రాముల వారి దేవాలయం. స్వయంగా ఒక భక్తునికి రక్షించడానికి భగవంతుడు అక్కడ వచ్చి కూర్చున్నటువంటి ప్రదేశం. ఈరోజు మనం రెండో రోజు పూజలో చిలుకూరులో ఉన్నాం. ఉదయాన్నే అద్భుతంగా పూజా కార్యక్రమం పూర్తయింది. రాముల వారు స్పష్టంగా చెప్పారు, ఈ దేశం స్వర్గంతో సమానం, దీన్ని మనం కాపాడుకోవాలి. భరతుడు స్పష్టంగా చెప్పాడు, ఇదంతా రాముడిదే కాబట్టి మనదే అనుకొని మనము స్వార్థపూరితంగా ఉండకూడదు. ఇది రాముడు నడియారి నేల, ఈ దేశం ఈ ధనం రెండు కాపాడుకోవడానికి మనం రామదీక్ష తీసుకుందాం. అద్భుతంగా దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. వచ్చే తరానికి ఈ స్వర్గం లాంటి దేశాన్ని వాళ్ళకి అలా అందిద్దాం. ఈ రామరాజ్యం ఫౌండేషన్ ద్వారా, రామరాజ్యం సెంట్రల్ ట్రస్ట్ ద్వారా నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి రామదీక్ష గురుపీఠం ద్వారా వీళ్ళందరికీ గురూపదేశం. అలాగే ఇంకా ఎవరు రామదీక్ష తీసుకొని మాతో పాటు ఈ నెల డిసెంబర్ 17న అయోధ్య వరకు పాదయాత్రగా రావచ్చు. అందరూ ఇటువైపు ఆలోచించండి. ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఈ దేశానికి ఇప్పుడు మీ స్పందన చాలా అవసరం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.